ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. యేసయ్య ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకైన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకుమని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనట్లా దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞదనగా ఆయన కుమారుని యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచియుండును. ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా హృదయము మా యందు దోషారోపణిచ్చి నెడల నీ ఎదుట ధైర్యము గల వారమగుదుము గనుక ఏ విషయంలో మా హృదయము మా యందు దోషారోపణ చేయను ఆ విషయంలో నీ ఎదుట మా హృదయములను సమ్మతిపరుచుకొని నీలో నిలిచి ఉన్నట్టుకు కృప చూపమని, మేము అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామనే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.